శక్తివో. మనస్సు యొక్క సౌందర్యం ఒకరి రూపంలో కనిపిస్తుంది, కానీ ఒకరి స్వరూప సౌందర్యం హృదయంలో కనిపించదు. దీని వివరణేమనగా, మనం ఒక చిన్న అమాయకపు బిడ్డను చూసినప్పుడు దాని బాహ్య సౌందర్యంతో సంబంధం లేకుండా ఆ పాప ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఎందుకంటే పాప మనస్సు ఇంకా చెడిపోలేదు. అదేవిధంగా ఎవరైనా తన మనస్సును స్వచ్ఛంగా ఉంచుకుంటే అది స్వయంచాలకంగా అతని ముఖంలో ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మోడళ్లు, నటీనటులు అందంగా కనిపించడం కోసం అపారమైన డబ్బు వెచ్చించినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ స్వయంచాలకంగా వారి మనస్సు స్వచ్ఛంగా ఉంటుందని కాదు. చాలా తరచుగా వారి జీవితాలు అనేక ఇతర మానవులను ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. అయినప్పటికీ వారు ప్రభావం కారణంగా శిక్షల నుండి తప్పించుకుంటారు. కాబట్టి శాంతియుత జీవితానికి కీలకం స్వచ్ఛమైన హృదయం మరియు మనస్సు. తద్వారా మనం ఇతర జీవులకు సహాయం చేస్తాము. స్వచ్ఛమైన హృదయాన్ని మరియు మనస్సును కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆధ్యాత్మికత. ఓం శక్తి. శక్తిమాల వేసుకుని అమ్మ దగ్గర వేడుకుని శక్తి పీఠం చూడరారండి. బాధలని తీరిటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఓం శక్తి. మన మేల్ మర్వత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు డిసెంబర్ 1వ తేదీ 2023 నుండి జనవరి 24వ తేదీ 2024 వరకు అత్యంత వైభవంగా జరుపబడతాయి. జనవరి 25వ తేదీ 2024న తైపూస జ్యోతి ఉత్సవం జరపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.